నేల మట్టుకు తగ్గించబడుటను జనం చూడాలి. తిరిగి నిన్ను దేవుడు ఆశీర్వదించి హెచ్చించినప్పుడు ఆ నవ్విన నోళ్ళు వెళ్ళబెట్టాలి. జరగాల లేదా? ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఎంతమందిలో ఇంకా విశ్వాసం బతికుంది? ఇప్పుడు నిన్ను నేల మట్టుకు తగ్గించినాడు అక్కడే కూర్చోబెడతాడా, లేవనెత్తుతాడా? పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎక్కడి నుండి? నేల నుండి దీనులను దరిద్రులను పైకెత్తువాడు. అక్కడి నుండి లేవనెత్తువాడు. అక్కడ కూర్చోబెట్టడు, ఖచ్చితంగా లేవనెత్తుతాడు. లేవనెత్తి స్థిరపరుస్తాడు. మనల్ని అలా దీనస్థితికి తీసుకెళ్ళకపోతే ఎందుకు అలా తీసుకొస్తాడో చెబుతాను. లోకపు చెత్తతో నిండి ఉన్నాం. నేను బ్లెంట్ భాషలో వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. మిడిమాలో నడమంత్రం అని ఉంటాయే, అవి బాగా నెత్తినండి ఎక్కువ ఉంటాయి తమ్ముడు. మనకి బాగా ఎక్కువ ఉంటాయి, నా క్షణానికి అంటుంటాయి అవి. మనకి ఈ అనుభవాలు చూపించకుండా అలాగ పైకి ఎత్తేసాడు అనుకో, అమ్మో మన మిడివేలం దెబ్బకి ఎవడు తట్టుకోలేడు. ఇక మన నడమంత్రం దెబ్బకి అసలు ఎవడు తట్టుకోలేడు. అందుకనే మనల్ని ఆయన ఆశీర్వదించగోరినప్పుడు నేల మట్టుకు దించుతాడు, నేల మట్టుకు తగ్గిస్తాడు. ఇక నడమంత్రాలు, మిడిమేయాలు, అహాలు, అహంకారాలు, కారాలన్నీ ఏం చేస్తాడు? అది దీన స్థితిని చూపించి అప్పుడు లేవనెత్తుతాడు. ఇక ఆ తర్వాత నీకు ఎంత సంపద అన్నా రాని, నిన్ను ఎంతన్నా వాడుకొని, నిన్ను ఎంతన్నా హెచ్చించని, నువ్వేమంటావు తెలుసా? ఇదంతా ఆయన కృప. మనుషులు వచ్చి నిన్ను పొగిడినా సరే స్వీకరించవు. నువ్వు వారు పిచ్చోళ్ళారు, నన్ను పొగుడుతున్నారు, ఏముంది నా దగ్గర, నా బతుకు ఇది, ఈ స్థాయికి పోయినండి నేను. నన్ను మళ్ళా తీసుకొచ్చి ఇలా నిలబెట్టింది నా తండ్రి.